K6000 ఒకప్పుడు మన మహబూబ్నగర్ని ఫ్యాషన్తో ఏలిందని చెప్పాలి. బట్ ప్రజెంట్ ఇప్పుడు K6000 మూసేయడం జరిగింది. సో ఈ పేరు వినగానే మీకు మీ చిన్నప్పటి రోజులు ఏమైనా గుర్తొచ్చినాయా? అప్పట్లో షాపింగ్ అంటే చాలు మన మహబూబ్నగర్లో ఫస్ట్ థింగ్ గుర్తొచ్చేది K6000 అయితే ఇంకొకటి బాంబే గార్మెంట్స్. అంతలా ఇంపాక్ట్ చేసాయి మన చైల్డ్హుడ్ని K6000. నిజంగా చెప్పాలంటే ఫ్యాషన్ ఇవన్నీ కూడా K6000లో చాలా బాగుంటుండే. అవుట్ఫిట్స్ కానీ నాకు ఇంకా గుర్తుంది, మా మమ్మీ దసరాకో దీపావళికో అనుకుంటా ఇక్కడికే వచ్చింది. ఇక్కడ ఉండే ఆఫర్స్ అప్పట్లో బాగుంటుండే. ఈవెన్ ద క్వాలిటీ వాస్ చాలా బాగుంటుండే. మోస్ట్ అఫోర్డబుల్ అనిపిస్తుండే, స్పెషల్ ఆఫర్స్ అనిపిస్తుండే K6000లో. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ప్రస్తుతం అయితే K6000 క్లోజ్ చేసిరు. ఆల్మోస్ట్ 2 years ఏమో అయింది అనుకుంటా. కానీ ఇప్పుడు కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. లాస్ట్ స్టోర్ ఓపెన్ చేసినది 2018లో అనుకుంటా. అండ్ ఆల్సో కాంపిటీషన్ పెరిగిపోయింది. మహబూబ్నగర్లోకి బ్రాండ్స్ కూడా చాలా వచ్చేసినాయి. సో అందుకేనేమో మేబీ K6000 అయితే ప్రస్తుతం రన్నింగ్లో లేదు, క్లోజ్ చేసిరు. అండ్ సాడ్లీ మేబీ ఇదే రీజన్ కావచ్చు, K6000 కొన్ని నెలలుగా షట్టర్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. అండ్ సాడ్లీ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కనీసం బోర్డు కూడా లేదు. బోర్డు కూడా పడిపోయింది ఇప్పుడు K6000ది. దిస్ ఫీల్స్ సో బ్యాడ్ మ్యాన్. బట్ హే K6000 ఓనర్స్ అండ్ స్టాఫ్, మీరు జస్ట్ బట్టలు మాత్రమే అమ్మలేదు. చిన్నప్పుడు మీరు మా మెమరీస్ని అమ్మారు. స్కూల్లో యూనిఫామ్ కావాలన్నా ఇక్కడికే వస్తుండే, దసరాకి బట్టలు కావాలన్నా ఇక్కడికే వస్తుండే. నేననే కాదు, మహబూబ్నగర్లో చాలా అంటే చాలామంది ఇక్కడికే వచ్చి కొంటుండే. అంటే అవుట్ఫిట్స్ కానీ క్వాలిటీ కానీ అంత బాగుంటుండే ఇక్కడ. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీరు జస్ట్ బట్టలు మాత్రమే కాదు మాకు మెమరీస్ని కూడా సెల్ చేసిరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోల్డింగ్ అవర్ చైల్డ్హుడ్ గ్రేట్ఫుల్లీ. ఆ ఫ్రెష్ డ్రెస్ స్మెల్ అండ్ ఆ స్టాఫ్, మేడం ఇది న్యూ స్టాక్ అని చెప్పే తీరు, ఇవన్నీ అప్పట్లో చాలా అంటే చాలా ఇంపాక్ట్ చేసాయి మన చైల్డ్హుడ్ని. అండ్ అంతేకాదు K6000 అంటే మంచి క్వాలిటీ, పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన అందరి ఫ్యామిలీ మెమరీస్. అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది, జనరేషన్స్కి సూపర్ అవుట్ఫిట్ని అందించింది. యూ మేడ్ అవర్ దసరాస్, దివాలీస్ అండ్ ఆల్ అదర్ ఫెస్టివల్స్ అన్ఫర్గెటబుల్, వెరీ స్పెషల్లీ ఇన్ మహబూబ్నగర్. అండ్ అంతేకాదు మహబూబ్నగర్ ఫ్యాషన్ని అన్ఫర్గెటబుల్గా మార్చడంలో మీరు ముందు వరుసలో ఉంటారు. థ్యాంక్ యూ K6000 for dressing our generations with love, style and pride. You'll always remain as a beautiful part of our Mahabubnagar's heart. So K6000 ఒకటే కాదు, అప్పట్లో సంస్కృతి కూడా ఉండేది, అది కూడా క్లోజ్ చేసిరు. వాట్ ఎవర్ మే బీ ద రీజన్స్, బట్ వీళ్ళందరూ చిన్నప్పుడు మన మహబూబ్నగర్లో లెజెండరీ షాప్స్ అని ఒప్పుకోక తప్పదు. సో K6000 ఒకటనే కాదు, ఈవెన్ సంస్కృతి అని కూడా ఒకటి ఉండేది, వస్త్రాలయ ఉండేది. ఇవన్నీ కూడా మన చైల్డ్హుడ్ని కొంత గొప్ప ఇంపాక్ట్ చేసినాయి. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ట్రెండ్కి తగ్గట్టు అప్డేట్ అవ్వలేకనో మరి ఇంకేదో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఇవన్నీ క్లోజ్ అవుతున్నాయి. అంతేకాదు మహబూబ్నగర్లోకి బ్రాండ్స్ కూడా వస్తున్నాయి, కాదనలేను, అది అప్డేట్ అవుతుందని రీజన్ అని చెప్పొచ్చు. మారుతున్న రోజులకు తగ్గట్టుగా అప్డేట్ అవ్వలేకనో లేదా కొత్త బ్రాండ్స్ వస్తున్నందుకు వీళ్ళు క్లోజ్ చేస్తున్నారో తెలియదు కానీ మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ అంతేకాదు సో ఇవాళ ఈ వీడియో K6000 గురించి. సో దిస్ ఇస్ ఇట్, ఇవాల్టి వీడియో. దిస్ ఈస్ అబౌట్ K6000 అండ్ ఆల్ అదర్ బ్రాండ్స్ ఇన్ మహబూబ్నగర్. నెక్స్ట్ టైం వీడియో చేయాలో కూడా మీరే కామెంట్ చేయండి. అండ్ అంతేకాదు సబ్స్క్రైబ్ టు హ్యాపెనింగ్ పాలమూరు. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ అండ్ ఆల్సో ఫాలోవర్స్ ఆన్ Instagram అండ్ Facebook. థ్యాంక్ యూ.